రిత్విక్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? సూపర్గా ఉందా? థ్యాంక్ యూ చెప్పండి. ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒక కప్పు రాగి పిండిని తీసుకొని గీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ అరోమా చాలా బాగా వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకొని గీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి ఒక గిన్నె రాగి పిండికి ఒక గిన్నె బెల్లం సరిపోతుంది. ఒక గిన్నె బెల్లం వేసుకొని 2 గిన్నెలు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా బెల్లం కరిగిన తర్వాత ఏమైనా నలకలుంటే స్ట్రైన్ చేసుకోండి. నాకేం లేవు కాబట్టి అలానే యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, దాంట్లో నార్మల్ వాటర్ యాడ్ చేసి లంప్స్ ఏమీ లేకుండా తిప్పుకొని ఈ బెల్లం సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి, మధ్య మధ్యలోకి అప్లై చేస్తూ. తర్వాత పచ్చివాసన పోయిన స్మెల్ మనకు వస్తుందండి. ఆ టైంలో నువ్వులు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. గీ మాత్రం మధ్య మధ్యలో యాడ్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ యూస్ఫుల్లో కాదో కామెంట్ చేయండి. మన ఈ హౌస్ వైఫ్ జర్నీని ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.